మిమ్మల్ని ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కొంతమంది మందు బాబులు ఉన్నారు, అవునా కాదా? తమిళలో నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 40 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200 రూపాయలు, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు 140 రూపాయలు పెరిగిపోయింది. ఎవరికి పోయింది డబ్బులను అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరికి వెళ్ళింది? సైకోకి వెళ్ళిందా లేదా? మీ ఈ జలగా సైకో మీ రక్తాన్ని తాగుతున్నాడు, గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పేదవాళ్ళను నిరుపేదలు చేశాడు, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టాడు, మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు దుర్మార్గుడు. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ నాసిరకం కాబట్టి పక్కన కర్ణాటకకి వెళ్తున్నారు. మోటార్ బైకులుంటే పెట్రోల్ కూడా అక్కడే ట్యాంక్ ఫుల్ గా వేసుకుంటున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే దాగి అందులో మిగిలిన డబ్బులతో ఇంటికి వస్తున్నారు, అవునా కాదా? మా తమ్ముడు తెచ్చాడు చూడండి నాసిరకం జగన్ బ్రాండ్. అది వీళ్ళు చేసిన పనులు. అందుకే తమిళ్లో దీని పేరు ఒరిజినల్ చాయిస్. ఇంకో పక్క బూమ్ బూమ్, ఇంకో పక్క స్పెషల్ స్టేటస్, ఇంకో పక్క ప్రెసిడెంట్ మెడలు. అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు ఇది చూస్తే. అదే చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయాలకి అర్హత లేదు. ఇంకో పక్కన ఇసుక రేట్లు ఎంత పెరిగాయి తమ్ముళ్ళు? ఒకప్పుడు ట్రాక్టర్ ఎందుకు వచ్చేది మీకు? ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఆ ట్రాక్టర్ చూస్తే 5,000 అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగులు మా తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? వస్తుందా? డిఎస్సీ పెట్టాడా? పెడతాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అందుకే నేను హామీ ఇస్తున్నా, దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జే బ్రాండ్ లిక్కర్ ఇచ్చాడు, ఇంకో పక్క గంజా ఇచ్చాడు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, పోలీస్ ఉద్యోగాలు ఇస్తాను. ఇంకో పక్క 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో సంవత్సరానికి 4 లక్షలు ఇస్తా. ఇక్కడ పిల్లలు పేద పిల్లలే, తెలివిలో మాత్రం ఎవరికంటే తక్కువ కాదు. ఇక్కడ ఉండే పిల్లలు తెలివైన పిల్లలు, మట్టిలో మాణిక్యాలు. మిమ్మల్ని బాగా చదివిస్తే, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. కౌటాలంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే పరిస్థితి నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు. అది నా బాధ్యత. నీళ్లు తీసుకొస్తాం, త్రాగునీరు ఒకటి హామీ ఇస్తున్నాం. ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీళ్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. 1400 కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది. అది నా బాధ్యత.
మీకు ఇస్తా. నేను ముఖ్యమంత్రి అవుతానే 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చే బాధ్యత నాదని మా యువతకు హామీ ఇస్తున్నా. ఏం తమలో నిన్న మేనిఫెస్టో అన్నాడు, మీకేమైనా ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఏమైనా అర్థమైందా మీకు? అలాంటి వ్యక్తి పరిపాలించడానికి అర్హత ఉందా? అందుకే మా యువత ఒక పని చేయాలి. ఈ రోజు నుంచి అందరూ సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. ఊరూరికి వెళ్ళండి. 2 సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్లే, తెలిసిన గుర్తులే. అందరూ కూడా సైకిల్కి ఏమనండి. సైకిల్ అనగానే మీ జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్. సైకిల్ గంట మోగించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. తమిళ్లో దించాలి, మా జనసేన జెండాలు దించాలి, తెలుగుదేశం దించాలి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అంగన్వాడీకి, హోంగార్డ్స్ కి న్యాయం చేస్తా, టీచర్లకు న్యాయం చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తా, పెన్షనర్స్ కూడా న్యాయం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది. మళ్లీ మంచి రోజులు వస్తాయి. అధ్వానంగా అయిపోయినాయి రోడ్లు, నడువులు ఇరిగిపోతున్నాయి. రోడ్లు బాగు చేసుకోవాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మీరందరూ కూడా ముందుకు రండి, తప్పకుండా చేస్తాం. మళ్లీ నిర్మాణ రంగాన్ని బాగు చేసుకుంటాం. ఇంకో పక్క నేనందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. నేను సూపర్ 6 తో మీ ముందుకు వచ్చాను. మన సూపర్ 6 సూపర్ సక్సెస్, బంపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, నవమోసాలు. అవునా కాదా? ఎన్ని మార్కులు ఇస్తారు తమ్ముళ్ళు? ఆయన మేనిఫెస్టోకి 0 ఇస్తారు. అవునా కాదా? ఆయన అంటున్నాడు 99% పూర్తి చేసేశాడంట. చేశాడా తమ్ముళ్ళు? చేస్తే మీదేమైనా మార్పు వచ్చిందా? అప్పుల పాలైపోయారా లేదా? బయట పోయి ఉపాధి కోసం బయట పోతున్నారా లేదా? అలాంటి ఒకసారి చూస్తే పేపర్లో ఈ ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేక, వ్యవసాయానికి నీళ్లు లేక, కడాన పెళ్లిళ్లు చేసుకోలేక, పండుగలు చేసుకోలేక వాయిదా వేసుకుని మీరంతా వలస వెళ్లిపోతున్నారంటే ఎంత బాధేస్తుందంటే, ఇవన్నీ ఇంటే నాగరిక ప్రపంచంలో, టెక్నాలజీ యుగంలో ఇక్కడ నీళ్లు లేవంటే గుండె తరుక్కుపోతుంది. ఈ పరిస్థితి మంచిది కాదు. దీన్ని సరిదిద్దే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 లో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలకి మహాశక్తి 4 కార్యక్రమాలు ఇస్తున్నా. నేనే ఆ రోజు మీరు చూస్తే డాక్రా సంఘాలు పెట్టాను, ఉద్యోగాల్లో, కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. ఈ రోజు హామీ ఇస్తున్నాను. ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్లో వేసే బాధ్యత నాది. తల్లికి వందనం కింద మీ పిల్లల చదువు కోసం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేస్తా. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. అందరి పిల్లల్ని చదివించే బాధ్యత మాది. ఓట్లేసే బాధ్యత అమ్మఒడి నాన్న బుడ్డికి సరిపోయింది.
అమ్మ ఒడి, కటింగుల అమ్మ ఒడి. అవునా కాదా? ఇదే కాదు, మూడోది నేనే దీపం పెట్టా. పేద మహిళలకి వంట చేసే సౌకర్యం ఇచ్చింది నేనే. అవునా కాదా? మర్చిపోయారు, కష్టాలు తెచ్చుకున్నారు. అందుకే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. వంట గ్యాస్ ఆటకెక్కింది. ఇప్పుడు ఆమె ఇస్తున్నా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ మీరందరూ జల్సాగా వంట గ్యాస్ తో వంట చేయండి. తమ్ముళ్ళు మీరు కూడా, మగవాళ్ళు కూడా, మా ఆడబిడ్డలు ఎక్కడన్నా బయట పోతే గ్యాస్ ఉంది కాబట్టి కాఫీ పెట్టి ఇంటికి వస్తే ఆడబిడ్డలకి కాఫీ కూడా ఇచ్చి కష్టపడిన దానికి వాళ్ళని ఆదరించమని మిమ్మల్ని కోరుతున్నాం. ఇదే కాదు, 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆడబిడ్డలు, నేనే డ్రైవర్ని, బస్ ఎక్కండి, ఎక్కడికి పోవాలని వెళ్ళండి. డ్రైవర్ అడిగితే చంద్రన్న డ్రైవర్ చెప్పాడు, చలో కదులు పోనీమని చెప్పండి, బెల్ కొట్టండి, బస్సు కదులుతుంది. ఎక్కడికి పోవాలన్నా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాది. ఈ రాష్ట్ర ప్రగతినే కాదు, మా ఆడబిడ్డల భవిష్యత్తు కూడా, భద్రత కూడా కాపాడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ 4కే కాకుండా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా. నా జీవితాశయం ఒకటే. ఇప్పుడు 40 ఏళ్లు మీరు ఆదరించారు, నన్ను గౌరవించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా, నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలని. అది ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పేదరిక నిర్మూలనే నా ధ్యేయంగా పనిచేస్తా. సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, ఆ ఆదాయాన్ని మీకు పంచుతా. చేపలు ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానం కూడా నేర్పించి మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నదాత సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, వ్యవసాయాన్ని ఆదుకుంటాం, రైతును రాజు చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాతకి ఇచ్చే బాధ్యత మాది. ఏం చెప్పాడో చూశారా? రైతుకి సైకో ఏమన్నా చెప్పాడా మీకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఈయన లెక్కలో వేసుకుని స్టిక్కర్, ముఖ్యమంత్రి స్టిక్కర్ ఆటలాడుతున్నాడు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇది నా బాధ్యత. రైతు రాజు కావాలి, రైతు కూలీ కాకూడదు, రైతు వలసపోకూడదు. రైతు నిలబెడతా, రైతు కూలీలు నిలబెడతా, మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇక్కడుండే పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క పేదవాడికి ఇంటి జాగా ఇస్తా. 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి జాగాలు ఇస్తాను. ఈ సైకో ఇచ్చిన ఇంటి జాగాలు కూడా క్యాన్సిల్ చేయను, అక్కడే ఇండ్లు కట్టిస్తా. నేను కూడా ఈరోజు అతను ఇచ్చేది మీకు కేంద్రం ఇచ్చిన డబ్బులు తప్ప కొత్తగా ఇవ్వలేదు. మీకు ఇచ్చే 5 కేజీల బియ్యం కేంద్రం ఇస్తుంది ఉచితంగా. అవునా కాదా? ఈయనేమన్నా ఇచ్చాడా మీకు? నేనున్నప్పుడు కందిపప్పు ఇచ్చాను, ఇచ్చానా లేదా? అర చక్కెర ఇచ్చాను, ఇచ్చానా లేదా? 8 వస్తువులు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చాడా? పండుగ కానుకలు వచ్చాయా మీకు? చంద్రన్న భరోసా వచ్చిందా మీకు? అన్న క్యాంటీన్ ఉందా మీకు? 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జలగా, ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మళ్ళీ హామీ ఇస్తున్నా,
అందరికీ ఇళ్లు కట్టిస్తా, ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేస్తారని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా అందరికీ పింఛన్లు ఎవరిచ్చారయా? పింఛన్లను మిమ్మల్ని అడుగుతున్నా. ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు, అవునా కాదా? 200 2000 చేసింది నేను, అవునా కాదా? నేనుంటే మొదటి నెలే 3000 చేసేవాడిని. ఇప్పుడు నేను చెప్పాను, నేను 4000 రూపాయలు ఇస్తానన్నాను. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి. కానీ ఏప్రిల్ నెల నుంచి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఇవే కాకుండా వాలంటీర్స్ అందరికీ రేపు ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మొదటి తారీఖున ఈ వృద్ధుల్ని పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇబ్బందులు పెడితే జగన్మోహన్ రెడ్డి సైకో అని హెచ్చరిస్తున్నా. పోయిన నెల 33 మందిని చంపేశావు. నీ రాజకీయ ఆకాంక్ష కోసం మళ్లీ అలాంటి వాళ్ళు చంపితే ఆ శవాలు, వాళ్ళ ఆత్మలు నిన్ను వదిలిపెట్టవు. నిన్ని పూర్తిగా భూస్థాపితం చేసి బయట రాకుండా కాపలాగాస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నా. పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని కోరుతున్నా. ఇంకో పక్క ఇవన్నీ చేస్తూనే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా.